అందరికీ ముందుగా జై శ్రీరామ్. ఇప్పుడు నేనేం మాట్లాడాలనుకుంటున్నా అంటే ఇండియా లోపడున్న టెర్రరిస్ట్ల గురించి మాట్లాడాలనుకుంటున్నా. నేను అన్ని వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను అందరు ఒకటే మాట మాట్లాడుతున్నారు, ఏంటి అంటే సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది, అందుకోసమే అక్కడ అటాక్ జరిగింది, లేకపోతే ఆ ఫోర్స్ అక్కడ ఎందుకు పెట్టలేకపోయినారు, ఇదంతా ఒక ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని మాట్లాడుతున్నారు. కానీ ఎవరైనా ఆలోచించరా ఇన్ఫార్మ్ చేయకుంటే ఎందుకు ఓపెన్ అయింది అక్కడ టూరిస్టిక్ స్పాట్? సో బేసిక్గా ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే జూన్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఇది 2 months ముందే ఎందుకు ఓపెన్ చేయించారు వీళ్ళు? ఫస్ట్ క్వశ్చన్. సో ముందుగానే స్టార్ట్ చేసి ఎవరైతే ఈ టూరిస్ట్ ప్యాకేజెస్ అన్ని అవైలబుల్ చేశారో ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మనీ గ్రీడ్ కోసము వీళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు ఇక్కడ. అండ్ దెన్ ఈ మనీ గ్రీడ్ని యూజ్ చేసుకొని అక్కడున్న పాకిస్తాన్ టెర్రరిస్ట్, అంటే మన ఇండియా లోపలనే ఉంటారు కదా, ఆ టెర్రరిస్ట్ నా కొడుకులు వీళ్ళందరినీ ఆ స్పాట్కి తీసుకెళ్లాలని ప్లాన్ చేసినారు. సో ఈ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ అయినారు. మనోళ్ళు కూడా ఎంజాయ్ చేద్దామని పోయినారు. బట్ ఎంతైనా మనోళ్ళు అమాయకులు కాబట్టి, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఆఫ్ హిందూస్ ముస్లిమ్స్ అట్లానే, ఆ స్పాట్కి ఎవరైతే ఎంజాయ్ చేయడానికి పోయారో వాళ్ళందరూ అమాయకులే. ఎందుకు అంటే వాళ్ళు జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేద్దామని పోయినారు. వాళ్ళ మీద అటాక్ చేసారు కాబట్టి ఈ టెర్రరిస్ట్ నా కొడుకులని ఎట్లా చంపాలి అంటే అట్లా చంపాలి. ఇది పక్కన పెడితే ఇప్పటికీ వాళ్ళకి ఆ స్పాట్లనే ఉంటారు అని ఎట్లా తెలిసింది? అండ్ కొన్ని అక్కడ వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయిన లేడీస్ చెప్పిన విధానం ఏదైతుందో, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే అక్కడ వాళ్ళని మిస్గైడ్ చేసారు కొంతమంది, అండ్ ఇంకొంతమంది వాళ్ళని కాపాడారు. వాళ్ళు చెప్పిన దాంతో నాకు అది అర్థమవుతుంది. సో ఈ కాపాడడానికి ట్రై చేసిన ఒక ముస్లింని వాళ్ళు చంపేశారు. ఆదిల్ హుసేన్ అనేట ఆయనని టెర్రరిస్టులు చంపేశారు. ఇది కాకుండా నా దగ్గర ఒక లిస్ట్ ఉంది విచ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యావ్ ఐడెంటిఫైడ్. వాళ్ళ నేమ్స్ అన్ని నేను ఇప్పుడు మీకోసం అప్లోడ్ చేస్తా దీని మీద. వాళ్ళందరూ ఈ ప్లాన్కి సపోర్ట్ చేసినారు. సో ఇది ఒకటి. ఈ టెర్రరిస్టులు ఏదైతే ఇండియా లోపడి ఉండి వీళ్ళకి సపోర్ట్ చేస్తారో ఆ టెర్రరిస్టులను కూడా నరికి చంపేయాలి ఆ కొడుకులని. అండ్ థర్డ్, వాయిసెస్ వాళ్ళకు ఉన్నాయని చెప్పి కొంతమంది, అందులో ఒక జర్మన్ కుక్ ఉంటుంది, వాడి పేరు ధ్రువరాటి అనమాట. వాడు మాట్లాడేది ఏంటి అంటే ఇది కంప్లీట్గా గవర్నమెంట్ తప్పే అని మాట్లాడుతున్నాడు వాడు. ఇది ఎవరైతే దొరికిర్రో ఆ టెర్రరిస్టులు దొరికిరు వాళ్ళది ఏం తప్పే లేనట్టు వీని వీడియోస్ అన్నీ చెప్తాడు. వీడికి అసలు బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు అని నా ఫీలింగ్. ఎందుకు అంటే వీడియో చేసే వీడియోస్లో ఓన్లీ ఇట్ లుక్స్ లైక్ హీ ఈజ్ సపోర్టింగ్ ఆపోజిషన్, కరెంట్ ఆపోజిషన్, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడతాడు. ఎందుకు అంటే వీడికి మోడీ ఏ టైంలో ఏడ డండా ఇరికిచ్చిండో నాకైతే అర్థమవుతలేదు. బికాస్ ఇన్ సచ్ సెన్సిటివ్ మ్యాటర్లో కూడా వాడు ఏం చెప్తున్నాడు అంటే ఇదంతా ఫెయిల్యూర్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ అని అండ్ టోటల్ వీడియోలో చెప్తున్నాడు. బట్ ఇప్పుడు మొన్న మమతా బెనర్జీ ఉన్న గవర్నమెంట్లో అక్కడ హిందూస్ మీద జరిగిన అటాక్ గురించి వాడు ఒక్క వీడియో చేయలేడు. వాడు అప్పుడు ఏమంటాడో మీకోసం ఇప్పుడు నేను ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తా, వాడు చూడండి. వాడెంత చెత్తనా కొడుకు అనేది మీకు అర్థమవుతుంది. आज मूड नहीं कर रहा, इसे कल देखते हैं इस काम को. अभी क्या है, अभी मैं फोन उठाकर थोड़ा इंस्टाग्राम पे रिलैक्स करता हूँ, स्क्रॉल करता हूँ, यूट्यूब पर कोई कॉमेडी वीडियो. అండ్ ఇంకొక అతను కూడా ఉన్నాడు, దేశ్ భక్త్ ఛానల్. ఆయన అన్ని కవర్ చేస్తాడు. ఐ డోంట్ ఫీల్ ఎనీ నెగిటివిటీ, బట్ అన్ని కవర్ చేసి లాస్ట్లో ఏం చెప్తాడు అంటే వాళ్ళు ఇది హిందూ ముస్లిం మధ్యలో నొల్లిలు పెడదామని ఇట్లా చేసినారు అండ్ మనము దీనికి అది కావద్దు ఇది కావద్దు. బట్ వీడికి ఎందుకు అర్థమవుతలేదు వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు అక్కడ అని? వాళ్ళ గురించి వీడు ఎందుకు మాట్లాడాడు? వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయొద్దు? వీళ్ళందరూ ఎందుకు కవర్ చేస్తారు వీళ్ళని? ఇది నాకు అర్థమే అవుతలేదు. వీళ్ళు ఇట్లాంటి వీడియోలు చేసి ఇక్కడున్న జనాలని మైండ్ అంతా
డీవియేట్ చేయడము వీళ్ళ పని. ఎందుకు అంటే మేబీ వీళ్ళకి ఎక్కడి నుంచి ఏం దొరుకుతున్నాయో నాకైతే ఐడియా లేదు, బట్ ఐ డోంట్ ఫీల్ ఎనీ క్రెడిబిలిటీ ఫర్ వాట్ దే ఆర్ సెయింగ్. బికాస్ ఆల్రెడీ ఒక దొరికిన ఎవిడెన్స్ ని కూడా వీళ్ళు కాదని చెప్తారు. వీళ్ళేదో ఆ గ్రౌండ్ లో ఉండి అన్ని వర్క్ చేసినట్టు ఇవన్నీ మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఒక కామన్ సెన్స్ మిస్ అయింది. ఎందుకంటే అదొక జూన్ లో జరగాల్సిన ఒక టూరిస్టిక్ స్పాట్స్ ఈ ఒక 2 months బిఫోర్ జరగడం ఎందుకైనాయి, ఎవరు దాన్ని ప్లాన్ చేశారు, వై డిడ్ దే ఓపెన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ గవర్నమెంట్ అనే దానిపైన వీళ్ళ క్లారిటీ లేదు. వీళ్ళ వీడియోస్ లో మ్యాటరే ఉండదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు అక్కడుండి ఎట్లయితే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేశారో ఇక్కడున్న వీళ్ళు ఇట్లాంటి వీడియోలు చేయడం కూడా అంతే సపోర్ట్. అండ్ ఇది విని మనం ఏం మాట్లాడకుండా ఉంటున్నాం చూడు, మీరందరూ ఎవరైతే మాట్లాడతలేరో అది మన సైలెన్స్ వాళ్ళకి పెద్ద సపోర్ట్. ఇదన్నిటి మీద మీరు పక్కా రియాక్ట్ కావాలి. అండ్ కమింగ్ టు ఫ్యాక్ట్స్, ఇండియన్ గవర్నమెంట్ అటాక్ అయిన తర్వాత ఎట్లాంటి స్టెప్స్ తీసుకుందో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఫస్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేశాను. అసలు ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటిది అంటే మనము 1960లో పాకిస్తాన్ అండ్ ఇండియాకి మధ్యలో ఒక సైన్ అయింది అనమాట. ఏది ఇండస్ రివర్ ని ఎట్లా షేర్ చేసుకోవాలి అని. సో ఇది టోటల్ గా 6 rivers ని డివైడ్ చేస్తుంది. అందులో 3 ఈస్టర్న్ రివర్స్ మనకి అండ్ వెస్టర్న్ రివర్స్ పాకిస్తాన్ కి. సో ఈ వెస్టర్న్ రివర్స్ ఏవేవి ఉన్నాయి అంటే ఇండస్, జలం అండ్ షేనాబ్ అని, ఇవి వెస్టర్న్ రివర్స్. ఈ ట్రీటీ ప్రకారంగా వీ కెనాట్ యూజ్ దట్ వాటర్ ఫర్ కన్సంప్షన్. మనం వాడుకోవడానికి ఇన్ ద సెన్స్ తాగడానికి లేకపోతే ఇట్లాంటి వాటికి మనం యూజ్ చేసుకోని విధంగా ఈ ట్రీటీ ఉంది. కాకపోతే వెన్ దేర్ ఈస్ లైక్ టెర్రరిస్ట్ అటాక్ ఇవన్నీ చేసినప్పుడు ఈ ట్రీటీ క్యాన్సిల్ చేసుకునే రైట్ మనకు ఉంది. సో ఈ ట్రీటీ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం అక్కడున్న వాటర్ ని బ్లాక్ చేసుకోవచ్చు, డైవర్ట్ చేసుకోవచ్చు. ఈ వెస్టర్న్ రివర్స్ ఏవైతే పాకిస్తాన్ కి మెయిన్ 80% ఆఫ్ దేర్ ఇరిగేషన్, అగ్రికల్చర్ అండ్ ఫర్ సమ్ వాట్ దే డిపెండ్ ఆన్ దిస్ రివర్ ఫర్ డ్రింకింగ్ వాటర్. సో అది కూడా వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఈ రివర్స్ అన్ని పాకిస్తాన్ త్రూగా ఫ్లో అవుతాయి, వాళ్ళకి ఎంతో లాస్ అవుతుంది దీనివల్ల. అండ్ థర్డ్, దీనివల్ల వాళ్ళకు ఒక హెల్ప్ అయితే అవుతుంది. నేను ఐ షుడ్ సే దిస్ టు యూ, వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది అని ఇది చూపెట్టుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ బిచ్చం ఆడుకోవచ్చు. అన్ని కంట్రీస్ దగ్గర పోయి అరబ్ నుంచి లేకపోతే అక్కడిక్కడ నుంచి మా పాకిస్తాన్ కి వాటర్ ఆపేసారు ఇది అది అని చెప్పి UN దగ్గర నుంచి బిచ్చం ఆడుకుంటది. అండ్ వేరే స్టేట్స్ ఏవైతే కొన్ని రిచ్ కంట్రీస్, నాట్ స్టేట్స్, రిచ్ కంట్రీస్ ఏవైతున్నాయో అక్కడ నుంచి అంతా బిచ్చం ఆడుకోవడానికి వీళ్ళకి ఈ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నాం మనం. ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తాం అనగానే పాకిస్తాన్ PM షెహబాజ్ షరీఫ్ ఏమన్నాడంటే మా వాటర్ రైట్స్ ని ఇంటర్ఫియర్ చేస్తే ఇట్స్ లైక్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని డిక్లేర్ చేసిండు ఆయన. బట్ లోపల ఆయనకు కూడా ఎక్కడనో ఏదో భయం ఉండుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సింధ్ ప్రజలు దీనికోసం అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. బిలావర్ భుట్టో అని ఒకడు ఉండనమాట. ఇప్పుడు నేను నిన్న ఏదో న్యూస్ చూస్తుండే, హీ సేయింగ్ దట్ బిలవర్ బుట్టే అన్నట్టు ఆయన ఏం చెప్తుండో అంటే అక్కడ పారితే నీళ్లు బారాలి లేకపోతే బ్లడ్ బారాలి అని చెప్తున్నాడు. మీకోసం ఆ వీడియో ప్లే చేస్తున్నా, ప్లీజ్ వాచ్ ఇట్. వాడికి ఎంత ధైర్యం कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा, या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. అట్లా మాట్లాడతాడు, కానీ ఇది ధైర్యం కాదు, వాడికి భయం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వీడు ఎక్కడ లీడర్, సింధ్ ఏరియాకి వీడు లీడర్ అన్నమాట. సో సింధ్ ప్రజలు ఆల్రెడీ ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ వస్తలేవు కాబట్టి. ఎందుకంటే పాకిస్తాన్ అన్నిట్లల్లో ఇట్లాంటి చిల్లర రేషాలు వేస్తుంది కాబట్టి వాళ్ళకి వాటర్ దొరకకపోవడం వల్ల వీళ్ళంతా ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్లతోటి దేని మీద ప్రెషర్ పెరుగుతుంది, పాకిస్తాన్ గవర్నమెంట్ మీద పెరుగుతుంది, ఇంటర్నల్ కేఆస్ అంతా అవుతుంది. సో అదంతా కప్పిపుచ్చడానికి ఇప్పుడు వీడు ఇట్లా మాట్లాడతాడు. అది జస్ట్ భయం మాత్రమే అనిపిస్తుంది నాకైతే.
దెర్ ఈస్ నో సచ్ థింగ్ దట్ హీ కుడ్ డూ టు అస్. ఇది అయిపోయిన తర్వాత డిప్లొమాటిక్ టైస్ అని వీ హ్యావ్ క్యాన్సల్డ్. ఆల్మోస్ట్ పాకిస్తాన్ వాళ్ళందరినీ పంపించేయడానికి గవర్నమెంట్ డెడ్ లైన్ ఇచ్చింది. ఇస్లామాబాద్ లో ఉన్న మన హై కమిషన్ వాళ్ళందరినీ వీఆర్ కాలింగ్ దెమ్ బ్యాక్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని ఆల్రెడీ ఆర్డర్ చేసేసింది. 48 hours లోపల వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అండ్ ఆల్ వీసాస్ ఆర్ క్యాన్సల్డ్. సార్క్ ఏదైతే మెడికల్ ఎమర్జెన్సీస్కి వచ్చిన వీసాస్ ఇవన్నీ కూడా క్యాన్సల్ చేసేసింది. అండ్ దే షుడ్ లీవ్ ఇండియా. లైక్ ఐ మీన్ ద గవర్నమెంట్ రికగ్నైజ్డ్ దట్ దేర్ ఆర్ పాకిస్తానీస్ ఇన్ అవర్ ఇండియా అండ్ దే షుడ్ లీవ్ ఇండియా అని అందరికీ నోటీసెస్ అయితే పంపించేసిండు అన్ని గవర్నమెంట్స్కి. అండ్ దే షుడ్ లీవ్ ఇండియా. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఒకవేళ వార్ జరిగితే మన దగ్గర ఏమేమి మిజైల్స్ ఉన్నాయి, మనకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, మనం ఎంతవరకు డ్యామేజ్ చేయొచ్చు అనే దాని మీద మాట్లాడితే మన దగ్గర ఏమేమి మిజైల్స్ ఉన్నాయి అంటే అగ్ని 5 ఉంది, అగ్ని 3 ఉంది, పృథ్వీ 2 ఉంది, శౌర్య ఉంది, బ్రహ్మోస్ ఉంది, నిర్భయ ఉంది, K-15, K-4, ప్రహార్, ప్రళయ్, బరాగేట్, ఆకాష్, S-400. సో ఇన్ని ఉన్నాయి మన దగ్గర. దీంట్లో బ్రహ్మోస్ స్పెషల్ మనకి సూపర్ సోనిక్ క్రూజ్ మిజైల్ ఇది. అండ్ దీని రేంజ్ ఆల్మోస్ట్ 400 to 600 kilometers ఉంటుంది. అండ్ దెన్ ఇంకోటి అగ్ని, ఇది చాలా స్పెషల్ ఎందుకంటే ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ వెపన్ ఆల్సో అండ్ క్యాన్ టార్గెట్ ఎనీవేర్ ఇన్సైడ్ పాకిస్తాన్ అండ్ బియాండ్. అంటే దీని రేంజ్ 5500 నుంచి 8000 kilometers వరకు. చాలా చాలా పెద్ద రేంజ్ ఇది. అండ్ ఇది కాకుండా మన దగ్గర ఎయిర్ ఫోర్స్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఫ్లైట్స్ లైక్ అసెట్స్, రఫేల్ ఫైటర్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే 36 జెట్స్ ఉన్నాయి. సుకోయి 30 MKI 260+ జెట్స్, 260+ జెట్స్ ఉన్నాయి మన దగ్గర. మిరాజ్ 2000, తేజస్ MK-1A స్ట్రైక్ అండ్ ఎయిర్ డిఫెన్స్కి యూజ్ చేయొచ్చు మనం ఇవి. జాగ్వర్ ఇవి కూడా ఉన్నాయి. అండ్ S-400 మిసైల్ సిస్టమ్ డిటెక్ట్ అండ్ షూట్ డౌన్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇండియన్ ఆర్మీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ 1.4 million యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. T-90 భీష్మ ట్యాంక్స్ ఉన్నాయి. అర్జున్ MBT హెవీ బ్యాటిల్ ట్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. పినాకా రాకెట్ సిస్టమ్, బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్ బ్యాటరీస్, ATGMs, upgraded artillery, special forces, para SF, Marcos. So this is our strength in army and air force. And now when we speak about navy, అక్కడ INS విక్రమాదిత్య, INS విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవి. INS అరిహంట్ న్యూక్లియర్ సబ్మరీన్, కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్స్ అండ్ స్కార్పియన్ సబ్మరీన్స్. ఇవి 4 నేవల్ పవర్స్ మన దగ్గర ఉన్నాయి. సపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో అండ్ రీసెంట్లీ అగైన్ వీ హ్యావ్ made a deal with France for Rafale fighters. Almost 63,000 crores పెట్టి మనము ఈ రఫేల్ ఫైటర్స్ని మళ్ళీ మనం కొనుక్కోవడానికి డీల్ సెట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ USA ఇంటెలిజెన్స్ షేరింగ్ స్పేర్ పార్ట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లైక్ C-17, అపాచీ, P-8I ఇది ఉంది. ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్, స్పైక్ మిజైల్స్, బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. And then Russia nunchi he is like such a loyal friend or a loyal partner we can say, because the Russia is supporting us from the times of Indira Gandhi. And Japan nunchi manaki diplomatic support undi, sanctions pressure on Pakistan, UAE, Saudi Arabia, limited indirect support. Pakistan support from Gulf countries is much weaker now. ఇదంతా చూస్తే ఇట్స్ లైక్ వీ హ్యావ్ మోర్ పవర్ దెన్ పాకిస్తాన్. ఇట్ ఈస్ ఆల్వేస్ నోన్, బట్
ఫర్ యూ గైస్. మీ అందరి కోసం ఏమేమి ఉన్నాయో మన దగ్గర ఇవన్నీ చూసినా, నేను రీసెర్చ్ చేసి నా సిస్టంలో పెట్టుకున్నా అండ్ అదే మీకు చెప్తున్నా. సో స్పీకింగ్ ఆఫ్ దిస్, నాకు ఒక్కటి స్ట్రైక్ అయింది. ఏంటంటే ఎవరినైతే హిందువులని 26 మెంబర్స్ని, అలాగే ఒక క్రిస్టియన్ని, ఒక ముస్లింని చంపేసినారో ఓవరాల్గా, అందులో ఇంతమంది మేల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ అనేది రాదా, లేకపోతే ఏమైంది, అసలు వాళ్ళు ఇంత కూడా ప్రిపేర్డ్ లేరా? ఈవెన్ దో గన్స్ పాయింట్ చేసిన ఒక మార్షల్ ఆర్టిస్ట్కి లేకపోతే ఒక స్కిల్ ఉన్నోడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇది మనోళ్ళు ఇండియాలో సోమరిపోతులు నేర్చుకోక ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళని ఫైట్ బ్యాక్ చేయలేక మనము ఒక అనవసరంగా మన ప్రాణాలు ఒక వేస్ట్ గాని చేతిలో ఓడగొట్టుకుంటున్నాం. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే పేరెంట్స్ మీ పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో కంపల్సరీ జాయిన్ చేయండి. మేక్ దెమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఇద్దరికి పక్కా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియండి. ఆ తర్వాత ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ కాంబాట్ ఫైటింగ్ కూడా నేర్పియండి. బికాజ్ యూ ఆర్ బీయింగ్ ఇన్ అ సొసైటీ వేర్ దీస్ గైస్ ఆల్సో సపోర్ట్ పాకిస్తాన్. ఎందుకంటే జైపూర్లో నేను ఒక సిచ్యువేషన్ అయింది. బజరంగ్ దళ్ వాళ్ళు పాకిస్తాన్ ఫ్లాగ్స్ అన్ని అక్కడ రోడ్ మీద పేస్తే వేసేసి దే ఆర్ ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ ద అటాక్ ఆన్ హిందూస్ ఇన్ పహల్గామ్, జమ్మూ కాశ్మీర్లో ఏదైతే అయిందో దానికి నిరసనగా వీళ్ళు ఇక్కడ ఆ ఫ్లాగ్స్ పెట్టి అవన్నీ చెప్తున్నారు. సో అప్పుడు దానికి కొంతమంది అఫెండ్ అయ్యి వచ్చి మళ్ళీ రిటర్న్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేసినారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, టెర్రరిస్టులు అవతలనే కాదు మన లోపల కూడా ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం లేజీగా ఉండి ఇవన్నీ నేర్చుకోకుండా ఉన్నామనుకో ఏమవుతుంది, వీ షుడ్ బీ లైక్ విక్టిమ్ అయిపోవాల్సి వస్తుంది మనకి. అదంతా జరగకుండా ఉండాలి అంటే మేక్ షూర్ దట్ యువర్ చిల్డ్రన్ లెర్న్స్ ఇట్, అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ అ టైమ్, please you to go to classes, please you also go to classes and learn martial arts. సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇజ్రాయెల్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లలో ప్రతి ఒక్కడు ఆర్మీలో ఉంటాడు. సో దీన్ని చెప్పడానికి అర్థం ఏంటి అంటే ఒక్కడు ఫిట్ ఉంటాడు, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది, మనకి ఫైటింగ్ వచ్చు. సో దే క్యాన్ ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. అదే ఇవన్నీ ఆల్రెడీ మనం నేర్చుకొని ఉంటే మన మీద స్ట్రైట్గా ఎవడైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు వెనకకెళ్ళి కొట్టి బాంబులు పెట్టి లేపిస్తే మనం ఏం చేయలేము. బట్ వెన్ దే కమ్ ఫ్రంట్ టు అస్, లైక్ ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు, లేకపోతే అమర్నాథ్ యాత్రకి వెళ్ళేటప్పుడు బస్సులలో కాల్ చేశారు కదా, అట్లాంటి టైంలో ఎవరైనా ఇట్లాంటి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని ఉంటే ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఆ ధైర్యంతో వాళ్ళు ఎగ్గించుకొని వాళ్ళనే కాల్ చేయొచ్చు. మన మీద అటాక్ జరిగిన ప్రతిసారి ఇట్లాంటిది ఏదైనా రిటర్న్ దాడి వాళ్ళ మీద చేసినాం అనుకోండి, దే విల్ గెట్ టు నో మనం కూడా అటాక్ చేస్తామని. సో ఇట్లాంటివన్నీ అక్కడనే తక్కువ అవుతాయి. దీంతో గవర్నమెంట్కి పెద్ద ఇంత ఫెచ్ చేసి ఇట్లా వార్లు చేయడం కూడా అవసరం ఉండదు. వెన్ వీ ఆర్ స్ట్రాంగ్, పక్కా మనం ఇది అందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరు పోవాలి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్, ఇక్కడ హనుమాన్ వ్యాయామశాలలో కూడా కుస్తీ నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. రెజ్లింగ్ ఈజ్ మోర్ లైక్ యునో మన బ్లడ్లోనే ఉంది అది. ఫ్రమ్ ఏజెస్ వీ హ్యావ్. సో భీముడు యూ నో రైట్, రెజ్లింగ్లో చాలా గ్రేట్. ఆయన గదాయుద్ధంలో కూడా గ్రేట్, రెజ్లింగ్ అండ్ దస్ గదాయుద్ధం.